హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు మన రెసిపీ సొరకాయ అప్పాలండి. టేస్ట్ చాలా బాగుంటాయి, తొందరగా కూడా అయిపోతాయండి. మనకు టైం లేనప్పుడు కూడా ఫాస్ట్గా చేసుకోవచ్చు. అలాగే చట్నీలు కూడా ఏవి అవసరం లేవండి, ఇలాగే తినేయచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఇలా సొరకాయని సన్నగా తురిమానండి. తర్వాత కొత్తిమీర, కల్లమాకు కూడా సన్నగా తరిగాను. ఒక 2 పచ్చిమిర్చి కూడా ఇలా సన్నగా కట్ చేశాను. ఒక ఆనియన్, పెద్ద సైజ్ ఆనియన్ కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని, అలాగే క్యారెట్ని కూడా ఇలా సన్నగా తురిమేశానండి. తర్వాత ఇప్పుడు ఇవన్నిటిని ఒక గిన్నెలో వేసుకుందాము. చూడండి, ఇలా గిన్నెలో అన్నీ వేసేసుకోవాలి. ఇది టేస్ట్ చాలా బాగుంటుందండి. ఎలాంటి చట్నీలు కూడా అవసరం లేవు, ఎందుకంటే మనం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా ఇందులోనే వేస్తున్నాం కదా. అందుకని ఎలాంటి చట్నీలు కూడా అవసరం లేకుండా తొందరగా కూడా చేసుకోవచ్చు. అలాగే ఇవి 2-3 రోజులు కూడా నిల్వ ఉంటాయండి. ఎటన్నా ప్రయాణం చేసేటప్పుడు కూడా ఇవి చేసుకుని తీసుకెళ్తే బాగుంటాయండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇలా 1 కప్పు వరకు బియ్యం పిండి వేసాను. ఆ తర్వాత 2 స్పూన్ల సాల్ట్ వేసుకొని 1 స్పూను జీలకర్ర కూడా వేసుకోవాలండి. జీలకర్ర వేయడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మన పంటి కింద అక్కడక్కడ పడుతూ ఉంటే బాగుంటుందండి టేస్ట్. అందుకని జీలకర్ర కూడా 1 స్పూన్ వేసుకొని, అలాగే వీటిని ఒక్కసారి మంచిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలండి. ఎందుకంటే సొరకాయలో, ఆనియన్లో వాటర్ వస్తూ ఉంటాయి కదా, అందుకని ఒక్కసారి వాటర్ ఏమీ వేయకుండా వీటిని మంచిగా ప్రెస్ చేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. ఆ తర్వాత కొన్ని వాటర్ పడతాయండి మనకు. తర్వాత ఇలా కొన్ని వాటర్ వేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలండి. ఎక్కువగా వాటర్ అయిపోయాయి అంటే మళ్ళీ కష్టం కదా, అందుకని చూసుకుంటూ ఇలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకున్నామంటే సొరకాయలో ఉన్న వాటర్ కూడా మనకు యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. చూసారు కదా, ఇలా మెత్తగా మంచిగా సాఫ్ట్గా కలుపుకోవాలండి పిండి. మనం ఈ పిండిని ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయండి అప్పాలు. ఇవి చాలా బాగుంటాయి టేస్ట్. తర్వాత ఇలా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకున్నాను. తర్వాత ఒక కవర్ తీసుకొని కవర్కి కూడా కొంచెం ఆయిల్ రుద్దుకోవాలండి. ఆ తర్వాత వీటిని ఒక చిన్న ముద్దలాగా తీసుకొని పిండిని మంచిగా అప్పాల్లాగా చిన్న సైజుగా ఒత్తుకోవాలండి. మరీ పెద్దగా ఒత్తుకున్నా కూడా తొందరగా కాలవన్నమాట. పల్చగా ఒత్తుకోవాలండి, మరీ తిక్కు కూడా ఒత్తుకోకుండా. గట్టిగా అవుతాయి అన్నమాట తిక్కుగా ఒత్తుకుంటే. అందుకని ఇలా పల్చగా మంచిగా ఒత్తుకోవాలి, బాగుంటాయి టేస్ట్. చూడండి, ఇలా ఒత్తుకొని ఆ తర్వాత కాల్చుకోవాలండి. 2 వైపులా మంచిగా కాలనివ్వాలి మూత పెట్టి. చూడండి, ఇట్లా ఒత్తేసుకోవాలి. నూనె పెట్టాం కాబట్టి, కవరే కాబట్టి మనకు అసలు అతుక్కోదండి, మంచిగా వచ్చేస్తాయి. చూడండి, ఇలా వేసుకొని పెనం వేడైపోయిందండి. అందులో కొంచెం ఆయిల్ వేసాను. ఆయిల్ వేసుకొని ఇవి కూడా అప్పాలు అందులో వేసి ఇలా కొంచెం ఆయిల్ మళ్ళీ పైనుంచి కొంచెం ఆయిల్ వేసి మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలండి. సిమ్లో పెట్టుకున్నామంటే మంచిగా ఉడుకుతాయి అన్నమాట. అందుకని సిమ్లో పెట్టి స్లోగా కాలనివ్వాలండి. చూడండి ఎంత బాగుందో. ఒకవైపు మంచిగా గాలింది. ఇప్పుడు ఇంకో వైపు కూడా తిప్పేసుకుందాము. చూసారు కదా ఎంత బాగా గాలిందో. ఇలా 2 వైపులా అన్నిటినీ మంచిగా కాల్చుకోవాలండి. అప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇవి 2-3 రోజుల వరకు కూడా నిల్వ ఉంటాయండి, ఖరాబ్ కావు. ఎందుకంటే మనం మంచిగా వేయిస్తున్నాం కదా, అందుకని ఖరాబ్ కాకుండా ఉంటాయండి. ప్రయాణాలలో తీసుకెళ్ళడానికి కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. వేరే ఏవైనా కూడా చపాతీలు అలా తీసుకెళ్తే మళ్ళీ కూర అలా చట్నీ అన్న తీసుకెళ్ళాలి, కానీ ఇది ఒక్కటే ప్యాకింగ్ చేసుకొని వెళ్ళిపోతే బాగుంటాయి అన్నమాట. అందుకని ఇలా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, ఇలా అన్నిటినీ మంచిగా చేసేసానండి. ఎంత బాగున్నాయో చూడండి. 2 వైపులా కూడా ఇలా మంచిగా కాల్చుకున్నామంటే చాలా బాగుంటాయి టేస్ట్. చూడండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఎంత బాగున్నాయో చూడండి. మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ వేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎలా వచ్చిందో చెప్పండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.